సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఈ కేసు వచ్చేసి 2022లో స్టార్ట్ అయింది. ఫన్ బకెట్ భార్గవ్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. కానీ ఒక మైనర్ని ప్రెగ్నెంట్ చేయడం వల్ల ఇప్పుడు ఆ కేసు అనేది 20 ఏళ్ల శిక్ష పడింది. ఈ కేసు డీటెయిల్స్ గురించి చెప్పండి సార్. గిల్ట్ అనేది అందరికీ ఉంటుంది ఏదైనా తప్పు చేస్తే. అంటే చట్టం, న్యాయం వాటి పనులు అవి ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఉంటాయి. కాబట్టి ఒక్కసారి ఏం చేసినా సరే మనిషిని పోలీసులు తీసుకెళ్లారు అంటే వాళ్ళలో భయం మొదలవుతుంది. ఓకే, కోర్టులో ప్రవేశపెట్టారు అంటే వణుకు మొదలవుతుంది. అక్కడ తీర్పు రిమాండ్కు పంపించారు అంటే ఎప్పుడెప్పుడు బయటపడాలా నా ఆతృత. అరే ఎందుకు అనవసరంగా పలానా పని చేశానే అన్న ఒక రియలైజేషన్ కనిపిస్తాయి. బెయిల్ మీద బయటకు వచ్చాక అమ్మయ్య మొత్తానికి ఇట్లా చేస్తే ఇలా ఉంటుందా అనే ఇది ఉంటుంది. ఈ అబ్బాయి విషయంలో జరిగింది ఏంటంటే, సరే ఒక అమ్మాయిని గర్భవతిని చేశాడు. ఆ పిల్ల అప్పుడు మైనర్. అది చాలా తప్పు. ఆ విషయంలో కోర్టుకి ఎక్కాల్సి వచ్చింది. రిమాండ్కి వెళ్ళాడు. తర్వాత బెయిల్ మీద విడుదలై బయటకు వచ్చాం. ఒకటి ఉంది, ఆ కేసు గురించి మాట్లాడకూడదు. పైగా రేప్ కేసు విక్టిమ్ గురించి అసలు మాట్లాడకూడదు. తప్పుగా అసలు మాట్లాడద్దు. ఇలా బయటకు వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చేసాడు. ఓకే, బెయిల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ లోపల తోసారు. బెయిల్ క్యాన్సిల్ చేసి లోపల తోసిన తర్వాత మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చే అటెండ్ అవుతా ఉండాలి. ఒక 2-3 సార్లు మిస్ చేసినా మళ్ళీ NBW ఇష్యూ చేస్తారు. మన కేసుకి ఇప్పుడు మనం లోన్ తీసుకుంటాము. లోన్ తీసుకునేటప్పుడు ఆ పేమెంట్స్ అన్నీ నీట్గా క్లియర్గా ఉంటేనే నెక్స్ట్ వాడు లోన్ ఇస్తాడు. డ్యూ పేమెంట్స్ ఏమైనా బ్యాడ్ రికార్డ్స్ ఉంటే ఇవ్వరు. ఇక్కడ కూడా అంతే, కేసు నీట్గా ఉండాలి. అది నీకు ఎప్పుడైనా బెయిల్ గురించి మాట్లాడాలన్నా, నీ కేసు డిస్కస్ చేయాలన్నా. దీంట్లో ఎన్ని రిమార్క్స్ ఉన్నాయంటే, ఓసారి వ్యారెంట్ ఇష్యూ చేశారు, ఇంకోసారి కూడా వ్యారెంట్ ఇష్యూ, 2-3 సార్లు వ్యారెంట్ ఇష్యూ అయినా ఇంకా బెయిల్ ఇవ్వరు నెక్స్ట్ టైం. మళ్ళీ ఇంకోటి ఏంటి, మళ్ళీ తీసుకెళ్ళి రిమాండ్ ఖైదీ బయటికి వచ్చాక బెయిల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ లోపల వేసారు. అంటే నువ్వేదో చేసావని. సో యు ఆర్ నాట్ గిల్ట్ అనేది కోర్టు నమ్ముద్ది. చేసిన పనికి నీకు గిల్ట్ లేదు అనే రేంజ్లో నమ్ముద్ది. ఎలా అయితే మనం లోన్ పెడితే వీడు అప్పు కట్టాడు అందుకే వీడికి ఇవ్వద్దు అన్నట్టు వాళ్ళు నమ్ముతారో, కేసు అంటే అర్థమయ్యడానికి నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పా. హీఈస్ నాట్ గిల్ట్ అన్నట్టుగా. నువ్వు నిజంగా నీకు లోపల గిల్ట్ ఉండొచ్చు, కానీ కోర్టు ఆ రికార్డు చూసే నమ్ముద్ది. ఓకే, సేమ్ ఇప్పుడు స్కూల్లో అయినా సరే ప్రతి సెమిస్టర్లో నీకు 32 మార్కులే వస్తూ ఉంటే వీడికి చదివే ఉద్దేశం లేదని టీచర్స్ ఎలా డిసైడ్ అవుతారో ఇది అంతే. సో ఇంకా చూశారు హీఈస్ నాట్ గిల్ట్ అని అర్థమైంది. యాక్చువల్గా ఏంటంటే 10 ఏళ్ళు 14 ఏళ్ళు కూడా వేస్తారు. లైఫ్ అంటే 14 వేస్తారు. హీఈస్ నాట్ గిల్ట్ అని అర్థమైన తర్వాత వీడిని ఇంకా కఠినంగా శిక్షించాలి అనుకున్నారు. అందుకు 20 ఏళ్ళు వేశారు. అది జరిగింది. అండ్ ఆ మధ్యలో ఇంకోటి ఏంటి, అతను ఇంకేమైనా కేసులు ఉన్నాయా అని కూడా చూస్తారు. ఒక కేసుకే మరి ఇంత నిర్ణయం తీసుకోరు. అంటే ఇప్పుడు ఆ పిల్లని ఇతను గర్భవతిని చేశాడే కానీ చంపి పాతిపెట్టి కాల్ చేసే వాళ్ళు ఉంటారు, క్రూరమైన మృగాల టైప్ జనాలు. అట్లాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసినా తప్పు లేదు. అలాంటి వాళ్ళకి పడే శిక్షలు ఇవి. ఇంకేమైనా ఉన్నాయంటే ఇతని వల్ల మోసపోయిన మహిళలు ఇంకా ఉన్నారు అని చెప్పి ఇంకో 2-3 కేసులు వచ్చాయి. అవన్నీ చూసిన తర్వాత వేశారు. ఇక ఈ అబ్బాయి గురించి మాట్లాడుకుంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ బాగా చేస్తాడు. ఇట్లా కోసుకొని నేను చచ్చిపోతున్నా, చూడు నేను చచ్చిపోతున్నా, వస్తావా రావా, ఇస్తావా ఇవ్వవా, చేస్తావా చేయవా, ఇలాంటివి చెప్తారు చూడు. కొంచెం ఆ టైప్ మెంటాలిటీ ఉంది, సైకిక్ కైండ్. మరి ఇప్పుడు జైల్లో వేస్తే ఆయనకు నిజంగా ప్రొటెక్షన్ ఇవ్వాలి వీళ్ళు, లేకపోతే తను ఏమైనా చేసుకున్నా ఆశ్చర్యం లేదు.